Friends, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film DNA. 2 hours 18 minutes runtime తో 5 లాంగ్వేజెస్లోనైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనైతే ఈ మూవీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ కంప్లీట్‌గా అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ పర్వాలేదు అనుకుంటాం. దాని తర్వాత నుంచి కాన్సెప్ట్ అయితే మనకి అర్థమవుతుంది. ఈ స్టార్టింగ్ 30 మినిట్స్ తర్వాత నుంచి మూవీ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ 10 మినిట్స్ అయితే హైలైట్గా అయితే అనిపించింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై నెల్సన్ వెంకటేషన్. సో 2023లోని ఐశ్వర్య రాజేష్ గారితో అయితే ఒక మూవీ అయితే తీయడం అయితే జరిగింది. సో ఆ మూవీ కూడా అయితే చాలా బాగుంటుంది, సేమ్ డైరెక్టర్. సో ఇప్పుడు డిఎన్ఏ మూవీ కూడా ఆ డైరెక్టర్ అయితే తీయడం అయితే జరిగింది. ఇట్స్ ఏ థ్రిల్లర్, యాక్షన్, సైకలాజికల్ సస్పెన్స్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్ ఈ 30 మినిట్స్ అన్నాను కదా, మన హీరో ఆల్కహాల్కి అయితే ఎడిక్ట్ అయి ఉంటారు. దాని తర్వాత హీరో హీరోయిన్ వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునే కొన్ని రోజులకైతే వాళ్ళకి ఒక బిడ్డ అయితే పుడుతుంది. ఆ బిడ్డ అయితే ఎవరో కొంతమంది వెతుకుని వెళ్ళిపోతారు. సో దాని తర్వాత ఏం జరిగింది, అలాగే స్టార్టింగ్ మన హీరో ఎందుకు ఆ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యే ఉన్నారు, ఇదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు 100% చూడాల్సిందే. సో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ నాకన్నా మీరు ముందు చూస్తుంటే మీకు ఎలాగనిపించిందో ఈ మూవీ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్, హోప్ యూ గైస్, బాయ్ గైస్.